అస్సలాముఅలైకుం, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మా పిల్లలు గోబీ మంచూరియన్ కావాలని అడిగారండి. సో నేనే ఇంట్లో ప్రిపేర్ చేసేద్దామని రెడీ చేసేసాను. మీకు కూడా చూపిస్తాను. ఫస్ట్ మనము గోబీ ఫ్లవర్ని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకున్నాం. ఆ తర్వాత దీనిని ఒక బౌల్లో వేసుకొని ఇందులోకి వేడి నీళ్ళను వేయాలండి. ఎందుకంటే ఇందులో ఏమైనా డస్ట్ కానీ చిన్న చిన్న పురుగులు అలా ఉంటాయి కదా, అవన్నీ కూడా పైకి వచ్చేస్తాయి. సో మనం ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు వేడి నీళ్ళను అందులోకి వేసుకొని వాటర్ని సపరేట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి మనం నార్మల్ వాటర్ని వేసుకొని ఇంకొకసారి క్లీన్ చేసుకోవాలి. పిల్లల కోసం ప్రిపేర్ చేసేది కదా, కొంచెం కేర్ తీసుకోవాలండి. పిల్లల కోసమే అని కాదు, ఎవరి కోసమైనా కూడా బాగా క్లీన్గా చేసుకోవాలి. అందులోకి 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకోవాలి. చికెన్ మసాలా పౌడర్ ఒక ఫుల్ ప్యాకెట్ వేసేసుకోండి. అందులోకి కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేసుకోవాలి. కారం 1 స్పూన్ లేదా 2 స్పూన్స్ వేసుకోండి. ఎందుకంటే చిన్న పిల్లల కోసం అయితే కొంచెం కారం తక్కువగా ఉండాలి కదా, అందుకని ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి. గరం మసాలా పౌడర్ కొంచెం యాడ్ చేసుకోవాలి. మనకి గోబీ కలర్ఫుల్గా కనిపించడానికి రెడ్ ఫుడ్ కలర్ వేసుకోవాలి. అందులోకి కొంచెం కొత్తిమీరను వేసుకోవాలి, సన్నగా కట్ చేసుకొని. ఆల్మోస్ట్ అన్నీ వేసేసుకున్నాం. సో ఇప్పుడు మనం దీనిని బాగా మిక్స్ చేసేసేద్దాం. ఫుడ్ ఏదైనా కూడా పిల్లలకి కొంచెం కలర్ఫుల్గా అట్రాక్టివ్గా కనిపిస్తే చాలా బాగా తినేస్తారు. టేస్టీగా కూడా ఉండాలి. అంతేనండి, బాగా దీనిని మిక్స్ చేసేసి ఒక 5-10 మినిట్స్ మ్యారినేట్ చేసేసుకుందాం. ఆఫ్టర్ 10 మినిట్స్ దీనిని ఫ్రై చేసేస్తాం. ఇప్పుడు ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఇది మ్యారినేట్ అయిపోయింది. కావాలంటే ఇందులో మనం ఒక ఎగ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అది అడిషనల్, వేయాలని ఏం లేదు. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులోకి మనం రెడీ చేసుకున్న గోబీని వేసేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇది బాగా క్రిస్పీగా అయిపోయిన తర్వాత చూడండి, బబుల్స్ తగ్గిపోయాయి, బబుల్స్ రావడం అందులో. అప్పుడు మనకి ఇది ఫ్రై అయిపోయినట్టు. రెడీ అయిపోయిందండి మన డ్రై గోబీ మంచూరియన్. దీనిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని పిల్లలకి ఇచ్చేస్తే చాలా ఇష్టంగా తినేస్తారు. బయట ఫుడ్ కూడా ఏమీ మిమ్మల్ని అడగరు. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా ఉండే డ్రై గోబీ మంచూరియన్ రెడీ అయిపోయింది.
ఇది మనకి బయట దొరికే ఫుడ్స్ కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దీనిని తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.